మే 2 దేవుని వాగ్దానం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. కీర్తన 34:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో మన జీవితాలు దినదిన అభివృద్ధి పొందుతూ దేవునికి సమీపంగా ఉండడానికి ప్రభు ఇస్తున్న ప్రతి వాగ్దానము మనలను పురోగతి వైపు నడిపిస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలను ఎప్పుడు కూడా తన స్వరూపములో సృష్టించుకుని అభివృద్ధి పొంది ఆయనకు విధేయులై ఆయన పరిచర్యలో నిమగ్నులై ఉండి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఆలోచనలో ఉంటూ ఉంటారు. కానీ మానవుడు తన ఆలోచనలను తన సొంతంగానే చేసుకుంటూ దేవునికి దూరం అవుతున్న పరిస్థితులను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుడు నిన్ను అభివృద్ధి పొంది నీవు గొప్పగా ఉండాలని కోరుకునేవాడు. అలాంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోవడానికి దేవుని యొద్ద విచారణ చేయటం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం విచారణ దేవుని యొద్ద కాక మనుషుల యొద్ద చేస్తాం. ప్రియులరా, మనుషుల యొద్ద విచారణ చేయటం వలన నీకు ఆశీర్వాదాలు కలిగే అవకాశము ఏమాత్రము ఉండవు. నీవు దేవుని యొద్ద మాత్రమే విచారణ చేయాలి. అప్పుడు ఆయన నీకు ఉత్తరమిస్తాడు. దేవుని యొద్ద విచారణ చేయటం నేర్చుకోవాలి. అనేక మంది భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు దేవుని యొద్ద విచారణ చేసి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యెహోషాపాతుని మనం గమనిస్తే ఆయన దేవుని యొద్ద మాత్రమే విచారణ చేశారు. దేవుని యొద్ద విచారణ చేసి తన జీవితంలో దేవునిలో ముందుకు కొనసాగించబడిన విధానాన్ని మనం గమనించవచ్చు. ప్రియ విశ్వాసి, ఈరోజు మరి నీవు దేవుని యొద్ద విచారణ చేయటానికి సిద్ధంగా ఉన్నవా? ప్రభువులో నిన్ను నీవు కట్టుకోవడానికి ఎలాగున ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు? నీవు దేవుని దగ్గర విచారణ చేస్తూ మోకరించి ప్రార్థన చేస్తే నీకు సమస్తాన్ని దేవుడు జరిగింపజేస్తాడు. అట్టి కృపా భాగ్యములు మీకు ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ప్రభువా, ఈ దిన దీవెనత నింపి నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.